శుభోదయం పిల్లలు, పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. ఇవాళ మన పార్ట్ 2 అంటే సరి స్వరంలో 8, 9, 10 స్వరాలు ఇవాళ ఒకసారి ర్యాండమ్ గా నేను పాడతాను. జాగ్రత్తగా వినేసేయండి. 1 to 10 స్వరాలు జాగ్రత్తగా కూర్చొని సాధన చేయండి. ముందుగా తొందర పడుకోకండి, నిదానంగా ప్రాక్టీస్ చేయండి. Here we go. Now the 8th swaram says Sarigama, Pamagari, Sarigama Padanisa, Sanigapa, Nigapama, Sanigapa, Magarisa. ఎలా మనం పాడుకోవాలి ఒక్కసారి చూసేసాను. స్వరస్థానాలు ఎక్కడికి వెళ్ళాయి. సరిగమ అన్న తర్వాత పమ్మగరి దిగిపోయాం. మళ్ళీ సరిగమ పదనిసే కామన్ గా పాడుతున్నాం. అలాగే పైనుంచి పైతర్గమ నుంచి మనం దిగినప్పుడు సనిగప నిగపమ, మళ్ళీ అది కూడా పైనుంచి వచ్చింది. సనిగప మగరిస. మరొకసారి పాడిస్తాను, జాగ్రత్తగా. తొమ్మిదో స్వరం ఏంటి? మనకి ఆకారంతో ఉంటుంది. సా ఆ నిగ నీ ఈ గప దా ఆ పమ పా ఆ పా ఆ గమ పద నిగపమ గమ పద మగరిస. ఇది ఎలా మనం పాడుకోవాలి ఒక్కసారి వినేసేయండి. ఇది నేను ఇద్దరు మీకు చెప్పినాను. ఈ స్వరము పైన షడ్జమ నుంచి మనం మొదలు పెట్టుకోవాలి. అంటే సా అక్కడ ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుని క్రింది షడ్జమం దాకా చక్కగా పాడుకుంటూ నడక సాగించాలి. చూడండి ఇది ఎలా మనకి సౌండ్ అవుతుంది. సా ఆ అంటే ఏంటి? చుక్క పెట్టిన దగ్గర మనము ఆకారము పాడుకోవాలి. అంటే ఈ స్వరంలో ఉన్నటువంటి ఆకారము మనం పాడుకోవాలి. సా ఆ నీ ద నీ ఈ ద ప దా ఆ ప మ ప ఆ ప ఆ గ అంటే ఇక్కడ 9వ స్వరంలో మనం ఆకారం పాడుతున్నాం. కానీ 10వ స్వరంలో ఆకారం బదులు మరొక సా ఇక్కడ కలిపితే ఈ 10వ స్వరం అయిపోయింది. ససనిగ నిగప దదపమ పా ఆ పా ఆ. మళ్ళీ గమపద నిగపమ గమపద మగరిస. ఆకారం ఒక్కటి ఇందులో ఉండదు, అదొక్కటి తేడా మనకి. చూడండి ఈ స్వరం ఎలా మనం పాడుతూ సాధన చేసుకోవాలి. ఇది కూడా పై షడ్జమం నుంచి. సా సా నీ ద నీ నీ
చేసుకొని మీ అంతటి మీరు చక్కగా కుడి చేత్తో కుడి తొడ మీద చక్కగా కూర్చొని ఈ అభ్యాసాలన్నీ కూడా చక్కగా సాధన చేయండి. అలా సాధన చేసిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మన అమ్మమ్మ, తాతయ్య, పెద్దవాళ్ళు ఎవరున్నా సరే చక్కగా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ ముందు మీరు పాడండి. ఎందుకంటే ఆ భయం అనేది మీకు వాళ్ళ ముందు పాడడం వల్ల ఏంటంటే అది పోతుంది, చక్కగా మంచి ప్రతిభ సాధిస్తారు.